ప్రైజ్ లార్డ్, గుడ్ ఈవినింగ్. మాటలు వినేద్దామా? సో ప్రార్థన చేయడానికి హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి మనం ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల దేవ, కృపగల యేసయ్యనికి వందనములు రాజా. తండ్రి ప్రభా, గడిచిన వారం అంతా ఈ రాజా మీ కృపలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడు భద్రపరిచారు. నీకు వందనములు ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా ఈ సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా ప్రభా ప్రతి ఒక్క చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. వారికి అర్థమయ్యే రీతిలో ప్రభా లెసన్ ద్వారా, మెమరీ వర్స్ ద్వారా ప్రభా ఎస్ఐ మీరే మాట్లాడమని, మహిమ పొందమని, ప్రతి ఒక్క బిడ్డని మీరు బ్లెస్ చేయమని అడుగుచు కార్యక్రమం అంతట్లో మీరు తోడే నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు, వెరీ గుడ్. మీ అందరికి ఇంగ్లీష్ సాంగ్ వచ్చా పిల్లలు? చాలా వచ్చు కదా. మా అందరికి వచ్చిన ఒక ఇంగ్లీష్ సాంగ్ మీకు నేర్పిస్తాను. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది, ప్రభు చేసినది. పిల్లలు, మరి మీకు సాంగ్ నచ్చిందా? ఎస్, ఈ సాంగ్ మీరు నచ్చడం కాదు, నెక్స్ట్ హాలిడేస్ వస్తున్నాయి, విబిఎస్ఎస్ వస్తున్నాయి. సో మీ అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా పిల్లలు? వెరీ గుడ్. సరే పిల్లలు, మరి ఇప్పుడు మన అందరికి ఇష్టమైన మెమరీ వర్స్ టైప్ మీ అందరికీ చెప్తున్నాను కదా. మెమరీ వర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మెమరీ వర్స్ అని చెప్పి. ఈ మెమరీ వర్స్ మీరు ఏం చేయాలి తెలుసా పిల్లలు? చాలా సార్లు నాకు తెలిసిన ఒక అక్క ఉంది. అక్క చిన్నప్పుడు ఏం చేస్తుందంటే తను ఒక మెమరీ వర్స్ రాసుకొని తన రోజు వాళ్ళకి షర్ట్స్ ఉండేవంట పాకెట్ లో పెట్టుకొని వెళ్ళి తనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఓపెన్ చేసి ఆ పాకెట్ లో ఉన్న మెమరీ వర్స్ చదువుకునేదంట, మళ్ళీ లోపల పెట్టుకునేదంట, లోపల పెట్టుకునేదంట. అలా తన మెమరీ వర్సెస్ చాలా రోజుకి ఒక మెమరీ వర్సెస్ అంటే తనకి ఆ మెమరీ వర్సెస్ అన్ని వచ్చేసాయంట. ఒకసారి వాళ్ళ పాస్టర్ గారు నిలబడి మెమరీ వర్సెస్ అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ చెప్పిందంట. అప్పుడు అడిగే ఇన్ని మెమరీస్ అలా నేర్చుకున్నంటే నేను రోజు మెమరీ వర్సెస్ నా పాకెట్ లో పెట్టుకునేదాన్ని. స్కూల్ బ్రేక్ లో కానీ ఏ టైంలో టీచర్ రావడానికి ఒక 10 minutes టైం పడుతుంది కదా, వేరే క్లాస్ టీచర్ మాట్లాడడానికి ఒక 5 minutes అట్లా టైం పట్టినప్పుడు నేను చదవడం జరిగింది. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టాను, నేను అప్పుడు వరకు ఏ గుర్తుండేది కాదు. నేను చదివింది వెంటనే మర్చిపోయేదాన్ని, నేను ఏది చేయాలని మర్చిపోయాను. ఎప్పుడైతే వాక్యాన్ని నేను ఎక్కువ మెడిటేట్ చేయడం మొదలు పెట్టానో నాకు దేవుడు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను అన్ని సబ్జెక్ట్స్ లో నేను ఏదైతే చదువుతున్నానో అది బాగా గుర్తుంటుందని పిల్లలు. సో గుర్తుపెట్టుకుని పిల్లలు, దేవుని వాక్యం నీకు తెలివినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞాపక శక్తిని కూడా ఇస్తుంది, నాలెడ్జ్, పవర్. దేవుని యొక్క వాక్యంలో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నీకు. దేవుని వాక్యం తెలుసుకొని ఎవ్వరు కూడా అయ్యో నేను అనవసరంగా వాక్యంతో సేపు చదివాను, టైం వేస్ట్ చేశాను అని ఎవ్వరు అన్నారు లేదు పిల్లలు. దానివల్ల నువ్వు ఎన్నో బెనిఫిట్స్ పొందినట్లు ఉంటావు. సో పిల్లలు, మనందరం కూడా వాక్యం నేర్చుకుందామా? మరి వాక్యం నేర్పించడానికి శిరీషకు రెడీగా ఉంది. నేర్చుకోండి. నువ్వు రెడీగా ఉన్నావా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు సండే స్కూల్లో సాంగ్ ఎంతమంది నచ్చింది? అందరికీ వచ్చేసిందా? నాకైతే బాగా నచ్చింది. మరి ఈరోజు మెమరీ వర్స్ ఏంటో కూడా చూద్దామా? సామెతలు 16:3 నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. పిల్లలు, ఈరోజు నువ్వు ఏ పని చేసినా, ఎలాంటి సిచ్యువేషన్ నువ్వు ట్రావెల్ చేసినా కూడా ఏసైకి ప్రార్థన చేసి నువ్వు ఆ పని స్టార్ట్ చేసినట్లయితే ఆ పనిలో, ఆ వర్క్లో దేవుడు నీకు విజయం ఇస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఎలాంటి ఏది టఫ్ ఎగ్జామ్ రాసినా ఆర్ టఫ్ సిచ్యువేషన్ ట్రావెల్ చేస్తున్నా, ఇది చాలామంది అనొచ్చింది ఇది నీకు అసాధ్యం, ఇది నీ వల్ల కాదు అని అంటున్నా కూడా నువ్వు ఏసైకి ప్రార్థన చేసుకొని ఆ పని స్టార్ట్ చేసినట్లయితే
అసాధ్యమైనది సాధ్యంగా చేసే మన దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. సో ఈ రోజు నుంచి నువ్వు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా మరి ఏసైకి ప్రార్థన చేసుకుని వెళ్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, మనందరికీ ఇష్టమైన వర్షిప్ టైం. పిల్లలు, మనం వర్షిప్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? చాలాసార్లు చాలా సీరియస్గా వర్షిప్ అంటే ఎవరు కామ్గా ఉండాలని, కానీ ఏసై నీ వర్షిప్ని ఎలా కోరుకున్నా తెలుసా? pour out yourself. అంటే నీ హృదయంలో ఉన్న ప్రతిదీ నువ్వు దేవుని చెప్పడమే. నువ్వు దేవుని 2 చేతులు పైకి పెట్టినప్పుడు, దేవా ఐఎమ్ సరెండరింగ్ మై లైఫ్ టు యూ అని చెప్పి 2 చేతులు పైకి పెట్టినప్పుడు, నువ్వు దేవుని 2 చేతులు చాలాసార్లు వర్షిప్ చేసినప్పుడు సేవకులు కానీ వర్షిప్ లీడర్స్ కానీ ఏం చెప్తారు అంటే 2 చేతులు పైకి ఎత్తండి అన్నప్పుడు, ఆ 2 చేతులు పైకి ఎత్తినప్పుడు, నీ 2 చేతులు పైకి ఎత్తినప్పుడు యు ఆర్ సరెండరింగ్ యువర్ లైఫ్. నువ్వు దేవునికి నీ లైఫ్ని సరెండర్ చేసినట్లు పిల్లలు. సో మనందరం కలిపి ఆ దేవాది దేవుని వర్షిప్ చేద్దామా? పిల్లలు అందరూ కళ్ళు మూసి 2 చేతులు పైకెత్తి దేవుడి వైపు చూద్దామా? ఇదిగో ఇది ఒక మంచి సమయానికి మనం వచ్చాము. ఆరాధన అంటే దేవుడికి ఇష్టమైనది కదా పిల్లలు. అందరూ మనస్ఫూర్తిగా మన హృదయాలు తెరిచి దేవునితో మరి మాట్లాడదామా? మా వెనక ఈ మాటలు చెప్తారా? నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, చుంటిదేని కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, చుంటిదేని కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా,
సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఓ తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. నీ వడిలో నాకు సుఖము. అవును కదా పిల్లలు, ఇదిగో మనం ఎక్కడ ఉన్నా కూడా మనకి అక్కడ క్షేమము సుఖము ఉంటుందో మనకు తెలియదు, కానీ నీవు దేవుని ఒడిలో ఉన్నప్పుడు, నీవు దేవుని చేతిలో ఉన్నప్పుడు మన బ్రతుకులు శాంతికరంగా సుఖముగా ఉంటాయి పిల్లలు. ఇదిగో మరి మనకి తండ్రిగా దేవుడు ఉన్నప్పుడు మరి మన జీవితం ఎంతో అద్భుతంగా మార్చబడుతుంది. మనం ఆరాధన చేసినప్పుడు ఇదిగో దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. అంతేకాదు మరి పైన ఆకాశము నుండి పరలోకము నుండి దేవుని దూతలు మరి చిన్నపిల్లల యొక్క ఆరాధనని చూస్తాయి పిల్లలు. ఇదిగో మనం మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మరి మనకున్న ప్రతి కష్టము, ప్రతి వ్యాధి, ప్రతి బాధ కూడా తొలగించబడుతుంది. ఎప్పుడంటే నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, హృదయపూర్వకంగా మరి మనల్ని మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. మరి ఆరాధన చేయుచుండగా మనకున్న ప్రతి కష్టము, మనకున్న ప్రతి వ్యాధి, మనకున్న ప్రతి నష్టము సమస్తము నీ నుంచి తొలగిపోబోతుంది. ఇదిగో నమ్మినట్లయితే నువ్వు మరి థ్యాంక్స్ చెప్తావా యేసయ్యకి? ఈ ఆరాధన బట్టి నువ్వు థ్యాంక్స్ చెప్తావా? నీ నోరు తెరిచి మరి ఆరాధన విషయమే దేవునికి థ్యాంక్స్ చెప్పినట్లయితే దేవుడు ఇదిగో నీ థ్యాంక్స్ని బట్టి మరి నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. యేసయ్య ఇదిగో ప్రభా, ఈ ఆరాధన మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. మాతో పాటు ఏ చిన్న బిడ్డలైతే ప్రభా తన హృదయాలను తెరిచి ప్రభా నీ వైపు తమ చేతులు చాచి ఇదిగో ఆరాధనలో పాల్గొన్నారో ప్రభా, వారికి ఇగో యేసుక్రీస్తు నామంలో ప్రభా ప్రతి ఆశీర్వాదం వచ్చినగాక తండ్రి. అదే రీతిలో ప్రభా వారి చదువులో తోడుగుండండి ప్రభా, వారి ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించండి అయ్యా. మరి అదే రీతిలో ప్రభా లెసన్లోనికి వెళ్ళబోచుండగా ప్రభా లెసన్ ద్వారా మెమరీ వర్స్ ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించమని, మమ్మల్ని నడిపించమని, ఇగో చెప్పబోచున్న టీచర్స్ మీద నీ అభిషేకం ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు మరి ఈరోజు మీకు స్టోరీతో నేను రెడీగా ఉన్నాను. వినడానికి మీరు రెడీగా ఉన్నారా? మనందరికీ ఫ్లైట్ అంటే చాలా చాలా ఇష్టం కదా పిల్లలు. ఎప్పుడైనా ఫ్లైట్ వస్తే మనం ఏం చేస్తాం, బయటకు వెళ్ళి ఎలా ఉంది ఫ్లైట్, ఎలా వెళ్తే, చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళైనా అలా చూస్తూ ఉంటాం కదా. మీరు ఎవరైనా ఫ్లైట్ ఎక్కారు పిల్లలు? చాలామంది ఎక్కారు. ఇంకా ఫ్యూచర్లో మీ అందరూ పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్తారు కదా, అప్పుడు ఫ్లైట్లో వెళ్తారు కదా. వెరీ గుడ్. ఈ ఫ్లైట్ గురించి అక్క ఎందుకు చెప్తుంది అని అనుకుంటున్నారు కదా. ఈరోజు మీకు ఒక లెసన్ చెప్పబోతున్నాను. లాస్ట్కి మీకు అర్థమైపోద్ది నేను ఎందుకు ఫ్లైట్ గురించి మాట్లాడాను. ఒక ఊర్లో పిల్లలు ఒక అంకుల్ ఆంటీ ఉన్నారంట. అంకుల్ పేరు ఏంటంటే మిల్టన్ రైట్. ఏం పేరు పిల్లలు? మిల్టన్ రైట్. అంకుల్ చాలా జాబ్స్ పేరు చేసేవారు పిల్లలు. ఒక చర్చ్కి పాస్టర్గా ఉండేవారు, ఇంకో చర్చ్కి అంటే ఒక హెడ్గా ఉండేవారు, అలాగే ఒక న్యూస్ పేపర్కి ఆయన ఏం చేసేవారంటే ఎడిటర్గా కూడా ఉండేవారంట. ఆ అంకుల్ వాళ్ళ వైఫ్ పేరు ఏంటి అని అంటే సూజానా రైట్. ఈ ఆంటీ చాలా చాలా కైండ్ పర్సన్ పిల్లలు, చాలా లవింగ్ పర్సన్ అంట. ఆంటీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ అన్నా, తనకి లిటరేచర్ అన్నా చాలా చాలా ఇష్టం పిల్లలు. దాంట్లో తను డిగ్రీ కూడా చేసింది. అంటే ఇదంతా ఎప్పుడు తెలుసా? 1800లో. మీరు పుట్టారా పిల్లలు? నేనైతే పుట్టలేదు. మీరు పుట్టారా? లేదు కదా. 1800 అంటే మన మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అనమాట. అయితే ఎవరి గురించి చెప్తున్నాం మనం? ఎస్, మిల్టన్ రైట్ అంకుల్, సూజన్ రైట్ ఆంటీ. వీళ్ళిద్దరూ కూడా ముందు నుంచి కూడా ఏసై అంటే చాలా చాలా ఇష్టం పిల్లలు. వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఏసై భయభక్తుల్లో పెరిగారు. అయితే వీళ్ళకి ఎంతమంది పిల్లలు తెలుసా పిల్లలు? 7. ఎంతమంది? 7 మెంబర్స్. ఎంతమంది చెప్పండి? ఎస్, 7 మెంబర్స్ పిల్లలు. అయితే ఈ 7 మెంబర్స్ పిల్లలు అంకుల్ చాలా స్ట్రిక్ట్గా, డిసిప్లైన్గా ఉండేవారు. ఆంటీ చాలా కైండ్గా, లవ్వింగ్గా ఉండేవారు. మన ఇంట్లో కూడా అంతే కదా. డాడీ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, మమ్మీ అంటే మమ్మీ దగ్గర ఆటలన్నీ ఆడేస్తూ ఉంటాం కదా. అలాగే ఆంటీ ఎప్పుడు చాలా కామ్గా చెప్తూ ఉండేది. అంకుల్ మాత్రం చాలా
స్ట్రిక్ట్గా ఉండేవారు. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, అబద్ధాలు ఆడకూడదు, మంచిగా ఉండాలి. అయితే వీళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అన్నయ్య పేరు ఏంటి తెలుసా? విల్బర్ రైట్. ఏం పేరు పిల్లలు? ఎస్, విల్బర్ రైట్. అన్న ఎప్పుడు పుట్టాడు తెలుసా పిల్లలు? August 16th, 1897లో యుఎస్ఏలో పుట్టాడు పిల్లలు. అయితే యుఎస్ఏలో పుట్టినప్పుడు ఈ అన్న యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటారు? చాలా కామ్గా అందరితో నార్మల్గా ఉండేవాడు, చక్కగా కామ్గా తన పని తను చూసుకుంటూ వెళ్ళేవాడు. అయితే ఇప్పుడు ఫస్ట్ సన్ అయిపోయాడు, సెకండ్, థర్డ్, ఫోర్త్. మళ్ళీ ఫోర్త్ ఎవరు పుట్టారంటే ఇంకో అబ్బాయి పుట్టాడు అనమాట. తన పేరు ఏంటంటే ఆలివర్ రైట్ పిల్లలు. తిని పేరు కూడా ఎప్పుడు పుట్టాడు అని అంటే August 19th, 1871లో పుట్టాడు పిల్లలు. అయితే తిన ఎలా ఉండేవాడు? చిన్నగా అలా కరేజియస్గా, చాలా అందరితో కలిసిమెలిసి చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. అయితే ఈ ఫ్యామిలీ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే వీళ్ళు ఎవ్రీ వీక్ సండే స్కూల్కి వెళ్ళేవారు పిల్లలు. ఏ ఒక్క వీక్ కూడా సండే స్కూల్ మానేవారు కాదు పిల్లలు. మరి మీరు అన్ని వీక్ సండే స్కూల్కి వెళ్తున్నారా? మన ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్ చూస్తున్నారా? చాలాసార్లు ఏదైనా ఒక వీక్ మిస్ అయ్యామనుకోండి, నెక్స్ట్ వీక్ కూడా తర్వాత చూద్దాంలే అనుకుంటారు. కానీ ఈ యొక్క అన్న వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? ఆలివర్ రైట్ అన్న, అలాగే విల్బర్ రైట్ అన్న ఎప్పుడు కూడా సండే స్కూల్ మానేవారు కాదు, రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్ళారు. వీళ్ళకున్న సెకండ్ గుడ్ హ్యాబిట్ ఏంటంటే రోజు ప్రార్థన చేసుకునేవారు, బైబిల్ చదువుకునేవారు పిల్లలు. ఏ రోజు కూడా ప్రార్థనని, బైబిల్ని ఎప్పుడు కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయలేదు. థర్డ్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా రక్షింపబడ్డారు. ఈ లోకంలో రక్షింపబడ్డం అంటే ఏంటి పిల్లలు? సాల్వేషన్ అంటే ఏంటి? ఎస్, యేసయ్యని తమ హృదయాల్లో అంగీకరించి ఇంకెప్పుడు పాపం చేయకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవారు పిల్లలు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత సండే స్కూల్ రెగ్యులర్గా వెళ్ళారు. చర్చ్ కూడా ఏ ఒక్క రోజు కూడా చర్చ్ మారినట్లు వాళ్ళకి లేదు పిల్లలు. కొన్నిసార్లు మనకి చిన్న ఫీవర్ వస్తే మమ్మీ నేను రాలేను మమ్మీ చర్చ్కి అంటాం, కానీ వాళ్ళు చిన్న ఫీవర్ కాదు, ఎంత బాగోపోయినా సరే వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? కంపల్సరీగా చర్చ్కి వెళ్ళేవారు పిల్లలు. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చదువులో చాలా ఇంట్రెస్టింగ్ ఉండేవారు. సైన్స్, టెక్నాలజీ అంటే చాలా చాలా ఇష్టం పిల్లలు. వీళ్ళు వాళ్ళ డాడీ వాళ్ళు ఏదైనా టాయ్స్ తెచ్చారనుకో, ఆ టాయ్ ఎలా తయారు చేశారబ్బా, ఇక్కడ ఎన్ని స్క్రూస్ పెట్టారేంటి, ఇది ఎలా నడుస్తుంది, దీని లోపల బ్యాటరీ ఎలా ఉంది అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉండేవారు పిల్లలు. వీళ్ళిద్దరూ ఎలా ఉండేవారు తెలుసా? మన ఇంట్లో ఎలా ఉంటాము, ఇద్దరు అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ ఎలా ఉంటాం, కొట్టుకుంటూ ఉంటాం కదా, ఫైటింగ్. మమ్మీ నాకు ఇదే టాయ్ కావాలి, మమ్మీ అన్నయ్య చూడు కొడుతున్నాడు, మమ్మీ చెల్లి చూడు తిడుతుంది అని ఎప్పుడు అనుకుంటుండే. కానీ వీళ్ళిద్దరు ఎలా ఉండేవారు తెలుసా? బెస్ట్ ఫ్రెండ్స్లో ఉండేవారు. వీళ్ళు బ్రదర్స్ కన్నా ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు పిల్లలు. ఇద్దరు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవారు. వీళ్ళిద్దరు కూడా చాలా కామ్గా, అందరితో చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతుండేవారు. చాలా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా పిల్లలు. దీంట్లో ఒక్క హ్యాబిట్ అయినా మనకుందా? వద్దులే, ఈ అయ్యాక చూసుకుందాం. సో వీళ్ళన్నిట్లో కూడా వీళ్ళు ఎప్పుడు కూడా చాలా కూల్గా, కామ్గా అందరితో చక్కగా మాట్లాడుతూ ఉండేవారు. ఎప్పుడు కూడా వీళ్ళు ఎవరైనా ఉండేవారు తెలుసా? హంబుల్గా ఉండేవారు. ఎవరికైనా పైన ప్రైజ్ లాడ్ ఆంటీ అని చెప్పేవారు. ఎవరికైనా హెల్ప్ కావాల్స్తే హెల్ప్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఏంటి మమ్మీ ఎప్పుడైనా పిలిచిన నన్నే పిలుస్తా మమ్మీ అనేవారు కాదు, నేను చేస్తా మమ్మీ అని చాలా మంచిగా మాట్లాడుతూ ఉండేవారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా పిల్లలు? వీళ్ళకున్న గొప్ప అలవాటు ఏంటంటే దేవుని వాక్యాన్ని హృదయం ఉంచుకునేవారు. మీ అందరూ రెగ్యులర్గా మెమరీ వర్సెస్ చూస్తున్నారా? ఈ సండే ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మెమరీ వర్సెస్ చూస్తున్నారా? ఆ మెమరీ వర్స్ని మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం, కొన్నిసార్లు ఇక్కడ వింటున్నాం, ఇలా వదిలేస్తున్నాం, కొన్నిసార్లు వినట్లేదు కదా. కానీ వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? వాళ్ళు విన్న ప్రతి ఒక్క వాక్యాన్ని హార్ట్లో ఉంచుకొని ఆ వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే మెమరైజ్ చేస్తూ ఉండేవారు. ఆ వాక్యం తగ్గట్లుగా వాళ్ళు బ్రతుకుతూ ఉండేవారు. నీ వాక్యం నా పాదం దీపం అంటే యేసయ్యా నీ వాక్యంతో మమ్మల్ని నడిపించు అని చెప్పి ప్రార్థన చేసి, ఎంత మంచి గుడ్ హ్యాబిట్స్ కదా పిల్లలు. ఈ గుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా మనం కూడా ఉంటే మనం ఎంత బాగా బ్లెస్ అవుతాం తెలుసా? అసలు ఈ గుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల వీళ్ళ లైఫ్లో ఏం బ్లెస్సింగ్స్ చూసారనేది ఇప్పుడు చూద్దాం పిల్లలు. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టం, కానీ వీళ్ళు డిగ్రీ చదవలేకపోయేవారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ టాయ్స్ ఎలా చేయాలి, ఇలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు గ్యాస్కో సోప్ అని మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. దానికి ఒక స్వింగ్ మిషన్ పెట్టి, దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి పైకి ఇలా ఇసిరారంట పిల్లలు. ఇసిరితే అది ఇలా 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 తిరిగి కింద పడిపోయిందంట. అది ఎలా అంటే ఒక హెలికాప్టర్లా అయిపోయింది అనమాట. దీనికి వీళ్ళకి ఎలా ఐడియా వచ్చిందంటే జెన్సిస్ 1:20 అంటే ఆదికాండం 1:20 మీరు తర్వాత చదవండి. పక్షులు తమ అంటే ఫెదర్స్తో ఎగురుతున్నాయి, గాలి ఎగురుతున్నప్పుడు అదేంటి పక్షులు ఎగురుతున్నాయి, మనం కూడా ఎగరలేమా, బైబిల్లో ఎలా ఉంది కదా అని ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇన్స్ట్రుమెంట్ తీసి దాని స్వింగ్ మిషన్ పెట్టి దాని రబ్బర్ బ్యాండ్ పెట్టి పైకి ఎగరగానే అది హెలికాప్టర్గా ఎగిరిందని పిల్లలు. భలే ఎగిరిందిరా, మనం కూడా ఇలాంటివి చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండేవారు పిల్లలు. వీళ్ళు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండేవారు కాదు. 10 years కైట్స్ తయారు చేసి అమ్ముతూ ఉండేవారు. వీళ్ళిద్దరు కూడా న్యూస్ పేపర్స్లో మనందరికీ ఇప్పుడు న్యూస్ పేపర్స్ వస్తాయి కదా, సో న్యూస్ పేపర్స్ కూడా వాళ్ళు ఏం చేసేవారంటే న్యూస్ పేపర్స్లో కూడా వర్క్ చేసేవారు. ఒక అన్న ఎడిటర్గా వర్క్ చేసేవాడు, ఒక అన్న ఏం చేసేవాడంటే ప్రెజెంటర్గా వర్క్ చేస్తూ ఉండేవారు అనమాట. వీళ్ళు డిగ్రీ చదవాలని ఆశపడ్డారు, కానీ వాళ్ళు డిగ్రీ చదవలేకపోయారు అక్కడున్న పరిస్థితులు బట్టి. కానీ దేవుడు వాళ్ళకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే పిల్లలు వాళ్ళు ఏం చేసేవారంటే ఒక డ్రాగన్ చూసాడు, డ్రాగన్ తెలుసు కదా, ఒక ఇన్సెక్ట్ చూసినప్పుడు ఇది ఎలా ఎగురుతుంది
ఎగురుతుందప్ప, ఈ బర్డ్ ఎలా ఎగురుతుందప్ప అని ఆలోచించి ప్రార్థన చేసి, యేసయ్య మేము కూడా ఇలాగా ఎగరాలి యేసయ్య, ఎలా యేసయ్య అని చెప్పి ప్రార్థన చేశాను. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వింటావో, దేవుని యొక్క వాక్యం చదువుతావో, దేవుడి జ్ఞానం అక్కడి నుంచి వస్తుంది. చాలాసార్లు మనం జీకే బుక్స్ ఇవన్నీ చదువుతాం కదా, దీనికన్నా ముందు నువ్వేం చేయాలి తెలుసా? దేవుని యొక్క వాక్యం చదివానుకో దేవుడు నీకు ఒక మంచి జ్ఞానాన్ని ఇస్తాడు పిల్లలు. అయితే వీళ్ళు ఈ ప్రాసెస్లో ఇలా చేయడానికి చాలా కష్టపడ్డారు, చాలాసార్లు ఫెయిల్ అయిపోయారు. చాలామంది వచ్చి మీకు ఏమైనా పిచ్చా, మీరు ఏమైనా బర్డ్స్ ఎగురుతాయి కానీ మనుషులు ఎగరగలరా, మీకు ఇవల్ల కదా మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా వాళ్ళు దేనికి కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసేవారు, వాక్యం చదివేవారు. వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా పిల్లలు 4 years తర్వాత ఒక అమేజింగ్ థింగ్ వచ్చింది. అదేంటో తెలుసా? ఎస్, ఇప్పుడు నువ్వు నేను చూసి అమేజ్ అవుతున్నాం కదా, చూడగానే ఆశ్చర్యపోతున్నాం కదా. ఆ ఫ్లైట్ని వాళ్ళు రెడీ చేశారు పిల్లలు. అయితే వాళ్ళకి ఒక ఫ్లైట్ వెంటనే ఎగరేయడానికి ఒప్పుకోరు కదా, ఏదైనా నువ్వు కొత్త ఐటమ్ చేస్తే దాని ట్రయల్స్ ఉంటాయి. సో అది ట్రయల్ వేయాలంటే మీకు సండే ట్రయల్ వేయాలంటే వాళ్ళు చెప్పారు సండే మాత్రం మేము ట్రయల్, ఏ రోజైనా పర్లేదు, ఎందుకంటే మేము సండే చర్చ్కి వెళ్ళాలి, చర్చ్ మానకుండా మేము చర్చ్ మానుకొని మాత్రం ట్రయల్ వేయాలి అంటే అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, రే మీకు ఇంత మంచి అవకాశం వచ్చిందిరా, ఎందుకు మీరు అలాగా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఆపర్చునిటీ అంటే మాకు దేవుని సన్నిధి కానీ ఏది ముఖ్యం కాదని చెప్పి వాళ్ళు అన్నప్పుడు పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ మేము దేవుని సన్నిధికే ఇంపార్టెన్స్ ఇస్తాం అన్నప్పుడు వాళ్ళు ఫ్లైట్ని మళ్ళీ డేట్ మార్చారు. 1903 December 17th ఫస్ట్ టైం ఫ్లైట్ ఎగిరే పిల్లలు. అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఏంటి ఫ్లైట్లో ఎగిరి మనం కూడా ఎగరగలమా, ఏంటి ఈజీగా వెళ్ళిపోగలమా, అప్పుడు వరకు ట్రైన్స్ కూడా అప్పుడు లేవు, చాలా డేస్ ట్రావెల్ చేయాలి, ఏంటి ఇప్పుడు ఈజీగా ఒక 1 dayలో వెళ్ళిపోవచ్చా, ఈజీగా 1 hourలో వెళ్ళిపోవచ్చా అని వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పిల్లలు. దీనికి అంతటికీ కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు, దేవుని జ్ఞానంతో ముందుకు వెళ్ళారని. అయితే కొన్ని రోజుల తర్వాత విల్బర్ రైట్ అన్న May 38th 1912లో తను ఏం చేశాడు అంటే టైఫాయిడ్ ఫీవర్ చనిపోయినప్పుడు తన యొక్క బ్రదర్ చాలా ఫీల్ అయ్యాడు. అయ్యో నా బ్రదర్ చనిపోయాడని, బెస్ట్ ఫ్రెండ్ కదా వాళ్ళు, చాలా ఫీల్ అయ్యి కొన్ని తర్వాత 2 World Wars అయిన తర్వాత 2 World Warsలో కూడా ఆ ఫ్లైట్ని వాళ్ళు యూస్ చేశారు. ఫ్లైట్లో వరల్డ్ వార్స్ తెలుసు కదా పిల్లలు, World War I, World War II అయింది. ఈ 2 World Warsలో కూడా ఫ్లైట్ని చాలా బాగా యూస్ చేశారు పిల్లలు. తర్వాత ఒలివర్ అన్న కూడా Jan 30th 1948లో చనిపోయారు పిల్లలు. ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుని యొక్క సన్నిధిని నెగ్లెక్ట్ చేయకూడదు. చాలాసార్లు మనం సండే స్కూల్కి వెళ్ళడానికి చాలా నెగ్లెక్ట్ చేస్తాం కదా, సండే చర్చ్కి వెళ్ళడానికి చాలా నెగ్లెక్ట్ చేస్తాం కదా. కానీ ఈ ఇద్దరు అన్న రైట్ బ్రదర్స్ అని వాళ్ళు పిలుస్తారు పిల్లలు. మీ అందరికీ తెలుసు కదా, ఏరోప్లేన్ కనిపెట్టింది ఎవరంటే రైట్ బ్రదర్స్. ఈ రైట్ బ్రదర్స్ కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని వాళ్ళ హృదయంలో ఉంచుకొని ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేశాడు. ఏది ఏమైనా సరే మేము దేవుని విడిచిపెట్టమన్నారు. ఈరోజు వాళ్ళ ఒక ఫ్లైట్ అనగానే ఎవరు గుర్తొస్తారు? రైట్ బ్రదర్స్. నువ్వు కూడా నీ లైఫ్లో ఎలాంటి వండర్ఫుల్ అమేజింగ్ థింగ్స్ చేయాలంటే నీ హృదయాలు ఎవరు ఉండాలి తెలుసా? నీ సహవాసం ఎవరు ఉండాలి తెలుసా? నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేయాలి తెలుసా? యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయాలి పిల్లలు. మరి ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? యేసయ్య ఇక మీదట ప్రతి ఒక్క రోజు నేను బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, నీతో సహవాసించకుండా, దేవా నీ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయకుండా, సండేస్ అటు ఇటు తిరగకుండా నీ చర్చ్లోనే ఉంటానని చిన్న మాట తీసుకుంటావా? ఈ లెసన్ మనందరికీ బ్లెస్సింగ్గా ఉందని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. పిల్లలు. సో లాస్ట్ యాక్టివిటీ స్పెషల్గా ఉండబోతుందంట. ఆ స్పెషల్ యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? హాయ్ పిల్లలు, మరొక మ్యాజిక్ చేయడానికి మీ దగ్గరికి వచ్చాను. సరేనా? నా దగ్గర 3 గ్లాసులు ఉన్నాయి. ఇది ఏమిటంటే దేవుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు. తెల్లగా అంటే ఇలా ఉంటాడు అన్నమాట, చక్కగా తెల్లగా ఉంటాడు దేవుడు. మనుషుడు కూడా తన స్వరూపంగానే సృజించాడు కాబట్టి మనుషుడు కూడా తెల్లగానే ఉంటాడనమాట. ఉంటే ఇతను కూడా తెల్లగానే ఉండేవాడు, కానీ తన పాప స్వభావం వల్ల నల్లగా మారిపోయాడు, ఇలాగా బ్లాక్గా మారిపోయాడు. ఈ స్నేహితుడితో ఇతను చట్టాపట్టాలు వేసుకుని చక్కగా తిరుగుతున్నాడు కానీ దేవునికి దూరంగా అయిపోతున్నాడు ఈ అబ్బాయి. అయిపోతుంటే కనీసం దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాము, తెలుసుకుందాము, దేవుడి గురించి తెలుసుకుందాం అనే ఆశ ఉన్నప్పటికీ ఈ చెడు స్నేహితుల వల్ల, సినిమాలు, షికార్లు, వీటి వల్ల దేవుణ్ణి దూరం చేసుకుని ఇతనితో కలడం వల్ల ఈ అబ్బాయి ఎలా తయారయ్యాడంటే, చూడండి నాన్న, ఈ అబ్బాయి కూడా బ్లాక్గా ఇతనిలాగే తయారైపోయిన తర్వాత ఇతను ఏమిటి ప్రభువా నాకు ఇలాగ అయిపోయింది నా పరిస్థితి అని అనుకుంటున్నాడు, కానీ దేవుని దగ్గర రాలేకపోతాడు. అప్పుడు మన సండే స్కూల్కి వచ్చిన తర్వాత సండే స్కూల్ టీచర్ కనపడి, నాన్న నువ్వు ఎందుకు ఇలా పాడైపోతున్నావు, దేవుని దగ్గర రా, దేవుని నీలో తీసుకో, దేవునిలో నీలో వస్తే నీ పాప స్వభావం అంతా పోయి నూతన స్వభావం వస్తుందని చెప్పగానే ఈ అబ్బాయి వెంటనే ఏం చేశాడంటే, అయ్యో ప్రభా నేను చాలా తప్పు చేశాను,
నేను నీకు దూరంగా వెళ్ళిపోయి చెడు స్నేహితుల వల్ల చెడు స్వభావం వల్ల నేను బ్లాక్గా తయారైపోయి ఇంత దారుణంగా తయారైపోయిన ప్రభు అని దేవుణ్ణి తన శరీరంలోకి ఆహ్వానించాడు. చూద్దామా దేవుడు మనలోకి వస్తే ఎలాగైపోతాం మనం? దేవుడు మనలో రాగానే మనం కూడా దేవునిలాగా తయారైపోం. దేవునిలో తయారైపోతే మనం బాధపడకూడదు. అప్పుడు ఏం చేయాలంటే మన ఎప్పుడైతే పాప స్వభావం గల స్నేహితుడు ఉన్నాడో వాడిని కూడా దేవుడు అంటే ఏమిటో రుచి తెలియపరిచి అతన్ని దేవుని వైపు మళ్ళించి దేవునిలోకి నడపాలన్నమాట. ఇప్పుడు ఇతను ఈ పాప స్వభావం గల స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఒరే నేను నేర్చుకున్నది ఇది అని వెంటనే ఇతన్ని మంచి బుద్ధులు చెప్పగానే ఇతను ఎలా మారిపోయాడంటే చూసారా నాన్న, ఈ 3 కూడా తెల్లగా అయిపోయాయి. మనం ఎప్పుడైతే దేవునిలో ఏకమవుతామో మనం అంతా చక్కగా తెల్లగా ఉంటాం. ఒకవేళ కానీ చెడు స్నేహితుల వల్ల ఉంటే ఇలాగే బ్లాక్గా భయంకరంగా ఉంటాం. కాబట్టి పిల్లలు చూశారు కదా, ఈ మ్యాజిక్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో? చెడు స్నేహితుల వల్ల ఉండడం వల్ల మనం జీవితం భయంకరంగా ఉంటుంది. అదే దేవుని మన జీవితంలో ఆహ్వానిస్తే మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం. కాబట్టి పిల్లలు మీరు ఆ దేవుణ్ణి మీ సొంత రక్షగా అంగీకరిస్తారు కదా? ఓకేనా? బాయ్. యాక్టివిటీ నచ్చింది కదా పిల్లలు? సో ఈ వీక్ ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఈ ఇయర్ అంతా దేవుని యొక్క కాపుదల భద్రత మీ అందరి చుట్టూ ఉంటుంది గాక. ఆమేన్. ఫైనల్ ప్రే చేయడానికి మన మధ్య మేరాక రెడీ ఉన్నారు. సో మేరాక వెల్కమ్ చెప్పేద్దామా పిల్లలు? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి ప్రోగ్రామ్ అందరికీ నచ్చింది కదా? ఈ సండే స్కూలు మరి చూసి బ్లెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా యేసే బిడ్డలుగా పిలువబడుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మనం ప్రేయర్ చేసుకుందాం కళ్ళు మూసుకొని. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. ఇదిగో తండ్రి ప్రభా, ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా ప్రభా, ఇదిగో తండ్రి ఈరోజు లెసన్ విని నాయన ప్రభా, ఎవరైతే నాయన నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రతి చిన్న బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి మిమ్మల్ని నాయన ప్రభా సొంత రక్షకునిగా ఏ బిడ్డలైతే నాయన ఈరోజు అంగీకరించారో అయా వారితో నాయన మీరు ఉండి నడిపించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో మీ సహాయం దయచేయండి అయా. ఈ రోజు నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్గా ప్రభా అయా తండ్రి ప్రభా మరి మీరుండి నడిపించమని అడుగుతున్నాను. ఈరోజు నాయన ప్రభా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రభా వారి హృదయంలో స్థిరపరచమని అడుగుతున్నాను అయా తండ్రి ప్రభా. మీరే నడిపించి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో మేరాక్తో కలిసి మీ అందరూ ప్రార్థన చేశారు కదా పిల్లలు. నెక్స్ట్ వీక్ at 4 PM జీసస్ కాలనీ లిటిల్ చైల్డ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్.